4వ వచనములో వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఈ వివాహం కూడా ఘనమైనదే. ఎందుకు తెలుసా? ఇరువురు కూడా ఇష్టపడ్డారు. ఇక్కడ వరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ వధువుగా ఉన్నటువంటి వ్యక్తి, వీరిద్దరి అంగీకారం ఉంది. తర్వాత ఇరు కుటుంబాల సమత్వం ఉంది. అదేవిధంగా దైవ సేవకుల సమక్షం ఉంది. వాక్యం అనేటటువంటి వాతావరణం ఉంది. ఇదే ఈ పరిశుద్ధ వివాహానికి నాంది. కనుక ఇంత పరిశుద్ధ వివాహానికి ఇంతవరకు వచ్చామంటే వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇప్పటి వరకు వారిద్దరు ఇరుమొహాల్ని వారు చూసుకునే ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏమి ఆదిత్య చూడట్లేదు, లేకపోతే దీప్తి ఇప్పుడు ఏమి కొత్తగా చూడట్లేదు. వారు ఇంతకుముందే ఇరుమొహాలను చూసుకున్నారు. వాళ్ళిద్దరు అంగీకారంగా ఇష్టంగా ఉన్నారు. కనుక మ్యారేజ్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ ఆల్ థింగ్స్. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదే. ఆదిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము అవ్వని వారిరువురిని వివాహ బంధము ద్వారా ఈ వివాహ వ్యవస్థను స్థాపించాడు. తర్వాత కానాను అనే ఊరిలో, క్రొత్త నిబంధన గ్రంథములో కానాను అనేటటువంటి ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వివాహాన్ని వ్యవస్థ అనే దాన్ని ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే స్థిరమైన వివాహము ఎలా ఉంటుంది, స్థిరమైన వివాహంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో మాట్లాడి నేను సమయాన్ని ముగిస్తాను. చాలా తక్కువ సమయం ఉంది. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా నా మాటలు వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. రెసిలియంట్ మ్యారేజెస్, స్థిరమైన వివాహము. స్థిరమైన వివాహానికి మొదటి సత్యం ఏమిటంటే వివాహం అనేటటువంటిది అది దేవుని ఆలోచన. ఐఫోన్ కనిపెట్టింది స్టీవ్ బాక్స్, అది ఆయన ఆలోచన, అది ఆయనకే క్రెడిట్ చెందుతుంది. లేకపోతే ఒక్కొక్క పథకం ఒక్కొక్కరికి ప్రాముఖ్యంగా ఉంటుంది. కానీ వివాహం అనేటటువంటి కాన్సెప్ట్, వివాహం అనేటటువంటి వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే అది దేవుని హృదయముల నుండి పుట్టినటువంటి ఆలోచన. మత్తయి సువార్త 1:27 దేవుని నరుణ్ణి స్త్రీని సృజించాడు. వాళ్ళ స్త్రీగా పురుషులుగా విభజించాడు, వాళ్ళని సృష్టించాడు. కనుక వాళ్ళు సృజించాడు, మంచిగా ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఆదికాండం 2:18 దేవుడు ఏమంటాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఏమంటాడంటే అంతా మంచిది, ఇది చేసినందుకు మంచిది, అది చేసినందుకు మంచిది అని అన్ని మంచి విషయాల గురించి మాట్లాడతాడు. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఈ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయనకి సాటి అయిన సహాయముగా అవ్వను దేవుడు తీసుకురావడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. జనరల్గా కుర్ర వయసులో ఉన్నటువంటి వారు తుంటరు పనులు చేస్తారని చెప్పి పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద గుదిబండ మెడలోకి వేస్తారు. ఆ గుదిబండ ఎవరు? భార్య. నువ్వు గుదిబండ అనుకుంటున్నావేమో, నువ్వు పొరపాటు, నువ్వు పప్పులో కాలేసావు. ఆమె నీ తలకు కిరీటముగా ఉంటుంది. ఆమె నీకు తలకు కిరీటముగా ఉంటుంది. లోకములో చెప్పేవాళ్ళు గుదిబండ అంటారేమో, కానీ నా దేవుని గ్రంథము, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆమె తలకి, పురుషుడికి కిరీటముగా ఉంటుంది అని నేను చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అమెరికా దేశంలో పొద్దున్నే పురుషులు లేవగానే వాళ్ళ భార్యతో అనాలంట మై హనీ మై హనీ మై హనీ అనాలంట. అంటే నా తేనె నా తేనె నా తేనె అనాలంట. ఒకవేళ పొరపాటున పురుషుడు మై హనీ అనలేదనుకో, ఎమ్మటే స్త్రీకి ఒక నెంబర్ ఉంటుంది 100. ఆ నెంబర్ కొట్టగానే పోలీసులు వచ్చి ఎన్నెత్తుకెళ్ళిపోతారు. భారతదేశంలో ఈ సౌకర్యం లేదు, లేకపోతే అందరూ జైల్లోనే ఉంటారు. తర్వాత ఆడవాళ్ళు అబద్ధం ఆడితే అంట నాగార్జున సిమెంట్ తోటి గోడ కట్టినట్టు ఉంటుందంట. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్ తోటి గోడ కట్టినట్టు ఉంటుందంట. వాళ్ళు అబద్ధం ఆడితే అంత తొందరగా దొరకరు. పురుషులు అబద్ధం ఆడితే తడికంట. ఏంటండి? తడికే ఒక్క తన్నుదనగానే పడిపోదు. అబద్ధం పురుషులు చేసేటటువంటి ఆడే అబద్ధాలు కూడా ఆ రకంగా ఉంటాయి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్తూ ఆయన నరుల్లో నుండి స్త్రీని తీసుకురావాలనేటటువంటి ఒక గొప్ప ప్రణాళిక చేశాడు. ఒకవేళ ఆయన ప్రకటముకలో నుంచి, నరుని ప్రకటముకలో నుంచి తీసి అవ్వను తయారు చేశాడు. ఒకవేళ తల నుండి దేవుడు
తలలో ఉన్నటువంటి ఎముకల్లో నుండి